ఎమోషన్. రేవంత్ రెడ్డి అడిగినా కూడా నేను పాడలేదు అంటున్న మధుప్రియ సంచలన వ్యాఖ్యలు. తెలంగాణ జానపద గానానికి తన స్వరంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గాయని మధుప్రియ మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి ఆమె పాటలతో కాదు, రాజకీయ వ్యాఖ్యలతో హాట్ టాపిక్ గా మారారు. రాష్ట్ర రాజకీయాల్లో వేడి పెరుగుతున్న సమయంలో జగిత్యాలలో నిర్వహించిన బీఆర్ఎస్ బహిరంగ సభలో పాల్గొన్న మధుప్రియ తన అభిప్రాయాలను బహిరంగంగా వెల్లడించారు. మీడియాతో మాట్లాడిన ఆమె మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై తన అభిమానాన్ని స్పష్టంగా తెలియజేశారు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తెలంగాణ ప్రజలకు కేసీఆర్ అంటే ఒక ఎమోషన్. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన పాత్రను చరిత్ర నుంచి ఎవరు తీసివేయలేరు అని మధుప్రియ అన్నారు. తెలంగాణ ఉద్యమ కాలం నుంచే కేసీఆర్ తో తనకు అనుబంధం ఉందని ఆమె గుర్తు చేసుకున్నారు. ఇక ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో రైతుల సమస్యలు పెరిగాయి, కూల్చివేతలు జరుగుతున్నాయి. కేసీఆర్ సీఎం గా ఉన్నప్పుడు తెలంగాణ బాగుంది, మళ్ళీ ఆయన అధికారంలోకి రావాలని కోరుకుంటున్నాను అని వ్యాఖ్యానించారు. అంతేకాదు, నేను ఎప్పుడు కూడా కేసీఆర్ పక్షమే ఉంటాను అని ఆమె వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి అడిగినా కూడా నేను వారి కోసం పాటలు పాడను అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక మధుప్రియ ప్రస్థానం గురించి చెప్పాలంటే పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన ఆమె చిన్న వయసులోనే ఆడపిల్లనమ్మ నేను ఆడపిల్లనని అని జానపద గీతంతో గుర్తింపు పొందారు. అనంతరం సినీ రంగంలోకి అడుగుపెట్టి శేఖర్ కమల దర్శకత్వంలో వచ్చిన ఫిదా సినిమాలో వచ్చిందే పాటతో భారీ గుర్తింపు సంపాదించారు. తర్వాత సరిలేరు నీకెవరు, బంగారు రాజు, సంక్రాంతికి వస్తున్నాం అంటే సినిమా పాటల్లో పాడుతూ తన కెరీర్ ను మరింత బలపరిచారు. ఇటీవల గోదావరి గట్టు మీద రామశిలకవే పాటతో మళ్లీ ట్రెండ్ లోకి వచ్చారు. పాటలతో ప్రేక్షకులకు అలరించిన మధుప్రియ ఇప్పుడు రాజకీయ వ్యాఖ్యలతో చర్చనీయాంశంగా మారడం విశేషం.